గుంటూరు జిల్లా సత్తినపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేశారు. పట్టణంలోని మిగతా పార్టీ జెండా గద్దెల జోలికి పోని అధికారులు కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేసుకున్నారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అరాచకాలను వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దిమ్మెలు కూల్చిన అధికారులను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ గెలిచిన తర్వాత అరాచకం రాజ్యమేలుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. సత్తెనపల్లిలో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెలను టార్గెట్ చేశారు. వివిధ వార్డుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెలను ధ్వంసం చేస్తున్నారు. పక్కనే వేరే వివిధ పార్టీలకు సంబంధించిన జెండా దిమ్మెలున్నా వాటి జోలికి పోకుండా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపారు. కూడా పూర్తిగా జెండా దిమ్ములు ఏవైతే అధికారులు ధ్వంసం చేశారో వాటిని కూడా పరిశీలించారు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సార్, వీటిని ఏ రకంగా చూస్తారు? ఇది చాలా అన్యాయము. మేము అనేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ దిమ్మలు తీసేటప్పుడు పక్కన ఉన్న మిగతా దిమ్మలు కూడా తీస్తే బాగుండేది. ఏకపక్ష నిర్ణయం అనేది చాలా అన్యాయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎప్పుడు అడ్డం రాని దిమ్మలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇప్పుడే అడ్డం వచ్చినాయి అంటున్నారు. ఏంటి? గత 15 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో అనేక చోట్ల దిమ్మెలు ఉన్నాయి. ఒకవేళ మున్సిపల్ అధికారులు కనుక ఆర్డర్ ఇచ్చే పని అయితే అన్ని దిమ్మలు తీసి ఉన్నట్టే మేము కూడా సంతోషపడేవాళ్ళమే. అట్లా కాకుండా పార్షియల్గా ఒక పార్టీని దుర్మార్గంగా దిమ్మెలను కూల్చివేయటం ప్రజలందరూ అటే చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పల్లె మీరు ఇవాళ ఏదో అధికారంలోకి వచ్చారని మీకు సంబంధించిన వ్యక్తులు ఆర్డర్లు చెప్పారని అధికారులు ఇప్పుడు తప్పు చేస్తే రేపు దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎందుకని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ రకమైన సంస్కృతి వచ్చింది? నాకు తెలిసి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్కృతి ఎప్పుడు ఎక్కడ మొదలవల. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు సీనియర్ నాయకులు, చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అడుగుపెట్టి గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా దిమ్మెలు పగలగొట్టడానికి పరిమితం అయ్యారు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రజాదరణ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని దౌర్జన్యంగా అణిచివేయాలనుకుంటున్నారు. ఇది పొరపాటు. గోడకు తగిలిన బంతిలాగా మీరు ఎంత దుర్మార్గం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత త్వరగా మళ్ళా నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని అధికారం చేపడతాడు. అధికారులు ఏమంటున్నారు మీరు అడిగితే? అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరికి అడ్డు లేనప్పటికీ కేవలం పైనుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి, తెలుగుదేశం వారు జనసేన వారు కావాలని చెప్పి వారి విధంగా కూల్చడం చాలా అన్యాయం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెలను ఎవరైతే కూల్చారో ఆ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. దాంతో పాటుగా అధికార పార్టీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోం, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, సత్తెనపల్లి.